హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మనం మూల్యాంకనం సాధనాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు మనం శాట్ గురించి, సిసిఈ గురించి, మూల్యాంకానికి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకున్నాం. ముందుగా శాట్, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, పాండిత్య సాధనా నికష. ఇందులో 9 దశలు ఉంటాయండి. ఇది మొట్టమొదటిగా విషయ భారత్వ పట్టిక చేసుకోవాలి, తర్వాత విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక, తర్వాత ప్రశ్నల భారత్వ పట్టిక, తర్వాత కఠిన స్థాయిలో మనకు సులభంగా 25% ఉండాలి, సాధారణంగా 50% ఉండాలి, కఠినం అనేది 25% ఉండాలండి. వీటన్నిటిని కలిపి మనం బ్లూ ప్రింట్ అనేది తయారు చేసుకోవాలి. మనం ఈ బ్లూ ప్రింట్ ని ప్రశ్నాపత్ర నిర్మాణానికి గుండకాయ అంటాము. ఇక్కడ వచ్చేసి మనం బ్లూ ప్రింట్ రాసేటప్పుడు ఇలా రాస్తామండి. రాసేటప్పుడు ఇక్కడ బ్రాకెట్ లోపల ఉండేది వచ్చి ప్రశ్నల సంఖ్య, ఈ కింద ఉంటుంది చూడండి, ఇది మార్కుల సంఖ్య అండి. తర్వాత ఈ బ్లూ ప్రింట్ అనేది త్రిప్రమాణ పట్టిక. ఈ 4 ఉండాలి అందులో, కానీ మనకి 3 కనిపిస్తాయి, ఇంకొకటి కనిపించదు, కాబట్టి దీన్ని త్రిప్రమాణ పట్టిక అంటారు. ఈ 5 అయిపోయాకే మనం ప్రశ్నపత్రం అనేది తయారు చేయాలి. ఈ ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తే సమాధాన పత్రం కూడా తయారు చేయాలండి. దీన్నే మనం గణన సూచి అంటాము. అది తయారు చేశాకే మనం మూల్యాంకనం చేయాలి, తర్వాత ప్రశ్నపత్ర విశ్లేషణ చేయాలి. ఇవన్నీ చేశాకే మనం ఒక ప్రశ్నపత్రాన్ని అనేది మనం రిలీజ్ చేయగలమండి. తర్వాత ఇప్పుడు మనం ఉత్తమ ప్రశ్నపత్ర లక్ష్యాలు గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ గా మనకి సప్రమాణత, దీన్నే మనం ప్రామాణికత అంటాము. మనం ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలో అదే లక్ష్యాన్ని చేస్తే దానికి సప్రమాణత ఉంది అంటాము. తర్వాత విశ్వసనీయత, ఇది ఈ 2 కొంచెం మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ అండి. విశ్వసనీయత, విషయనిష్టత అనేవి ఈరోజు బాగా గమనించుకోండి. విశ్వసనీయత విద్యార్థి, విషయనిష్టత ఉపాధ్యాయుడు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. విశ్వసనీయత అంటే ఒక విద్యార్థి కానీ ఎక్కువ మంది విద్యార్థులు కానీ ఎన్నిసార్లు రాసినా విశ్వసనీయత. అదే విషయనిష్టతకు వచ్చేసరికి ఒక ఉపాధ్యాయుడు కానీ ఎక్కువ మంది ఉపాధ్యాయులు కానీ ఎన్నిసార్లు దిద్దినా, ఇదండి ఇక్కడ చూడండి, దిద్దినా అని వస్తే విషయనిష్టత, రాసినా అని వస్తే విశ్వసనీయత. ఎన్నిసార్లు రాసినా అదే మార్కులు వస్తున్నాయంటే ఆ ప్రశ్న పత్రానికి విశ్వసనీయత ఉంది అని. ఎంతమంది టీచర్స్ దిద్దినా, ఎన్నిసార్లు దిద్దినా ఒకటే మార్క్స్ వస్తున్నాయంటే దానికి విషయనిష్టత ఉంది అనేది అర్థం అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆచరణాత్మకత. ఆచరణాత్మకత అనేది గణన సౌలభ్యం, పొదుపు సౌలభ్యం, నిర్వహణ సౌలభ్యం. తర్వాత మనకి ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదండి, ఆ 3 ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను. తర్వాత విచక్షణ స్థాయి గురించి చేస్తాము. తర్వాత సమగ్రం అంటేనే టోటల్, అన్ని అంశాలను మాపనం చేసేదిగా ఉండాలి. ఉపయోగిత అంటే విద్యార్థికి ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలి. ఇక్కడ ఆచరణాత్మకత అంటే ఏం లేదండి, గణనకు చేయడానికి సౌలభ్యంగా ఉండాలి, పొదుపు సౌలభ్యంగా ఉండాలి, మనకి నిర్వహణకు కూడా సౌలభ్యంగా ఉండాలి. విచక్షణ స్థాయి అంటే ఏ స్టేజ్ అబ్బాయికి ఏ స్టేజ్ పెట్టాలో అదే పెట్టడం, దాన్నే విచక్షణ అంటారు. మినిమం సెన్స్ అంటాం కదండి, అది. తరువాత వచ్చి మళ్ళీ మూల్యాంకనానికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఇంకొకసారి చూసుకుందాం. లక్ష్యాలు ఎంత మేరకు అని ఎక్కడ వచ్చినా మనము రాల్ఫ్ టేలర్ అని రాయాలండి. అవిరళ ప్రక్రియ కొఠారి, ఇంతకు ముందు కూడా చెప్పాను. తర్వాత మూల్యాంకనం విద్యా కార్యక్రమంలో ముఖ్య ఘట్టం అనేది నార్మన్ గ్రీన్లాండ్. తర్వాత వచ్చేసి లక్ష్యం అభ్యసన అనుభవాల తీరు అనేది ఎన్సీఈఆర్టీ. ఒక పద్ధతికి అని వచ్చిందంటే బ్రూస్ టక్మన్. విలువలు అని వచ్చింది అంటే రొనాల్డ్ డల్. లక్ష్యాలు, బోధనా అనుభవాలు, ఇక్కడ అభ్యసన అనుభవాలు వస్తే ఎన్సీఈఆర్టీ, బోధనా అనుభవాలు వస్తే పాటిల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్లూమ్స్ వచ్చి భారతీయ విద్యా వ్యవస్థలో విషయతంత్ర పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి అని చెప్పింది ఎవరంటే బ్లూమ్స్ అండి. తర్వాత వచ్చి సెకండరీ విద్యా కమిషన్ వచ్చి 15% నుంచి 40% విషయతంత్ర ప్రశ్నలే ఉండాలి అని చెప్పిందండి. తర్వాత ఈ లోప నిర్ధారణ నికషలు ఎవరు చేశారంటే థారెన్డైక్, హేగన్, హెర్బర్ట్ థాయిర్ అని అతను వచ్చి అభిసరణ ప్రశ్నల కంటే అపసరణ ప్రశ్నలకు ఎక్కువ స్పందిస్తారు పిల్లలు చురుకుగా అని చెప్పాడండి. ఇంతకీ అభిసరణ ప్రశ్నలు అంటే ఏంటి, అపసరణ ప్రశ్నలు అంటే ఏంటి అంటే, అభిసరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దాన్ని బట్టి మీరు బాగా తెలుసుకుంటారు. త్రిభుజం 3 భుజాలతో ఏర్పడిన సమృద్ధ పటం, ఎస్ఆర్ నో.
ఇక్కడ మనకి అవునైతే టిక్ కొడతారు. ఇక్కడ ఏమీ ఆలోచన అనేది ఉండదండి. ఇట్లా ఆలోచన లేని వాటిని అభిసరణ ప్రశ్నలు అంటారు. అపసరణ అంటే త్రిభుజంలో భుజాలు ఎన్ని అని అడిగామనుకోండి, మన ఒక వ్యక్తికి అడిగినామంటే ఆ ప్రశ్నకు సంబంధించి ఆలోచించి సమాధానం చెప్పాలి. కాబట్టి పిల్లలు చురుగ్గా పాల్గొంటారనేసి చెప్పారండి. అదేనండి అపసరణ ప్రశ్నలు అంటే. తర్వాత ఇక్కడ సరైన సమాధాన ప్రశ్నల్లో 2 రకాలు. ఇంతకు ముందే చెప్పాను కదండి నేను, విషయనిష్ట అవ్వచ్చినప్పుడు కొన్ని ఎంపిక చేసుకునే ఉంటాయి, కొన్ని సరఫరా చేసే ఉంటాయని. అదేనండి ఇక్కడ రాశాను. సరైన సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు అంటే ఖాళీలు, ప్రశ్నపూరణ, వ్యాస, సంక్షిప్త సమానం. ఎంపిక చేసే ప్రశ్నలు అంటే విషయనిష్ట ప్రశ్నలన్నీ ఎంపిక చేసేవేనండి. మళ్ళీ పర్టికులర్ గా ఒక్కొక్కటి చెప్పాల్సిన పని అయితే మనకి లేదు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. తర్వాత వచ్చేసి మనం ఇంతవరకు ఓల్డ్ సిలబస్ అంటే ఇంతకుముందు సిలబస్, ఈ కొత్తవి అనేవి కొన్ని ఉన్నాయి కదండి, వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం. పోర్ట్ఫోలియో అంటే ఏమంటే విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మక అంశాలను పొందుపరిచే ఫైల్ అండి పోర్ట్ఫోలియో. తర్వాత రూబ్రిక్స్ అనేది రెడ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీనికి అర్థం వచ్చి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది వచ్చేసి విద్యార్థుల పనిని అంచనా వేసే ప్రమాణం. తర్వాత KWL చార్ట్, నో, వాంట్ టు నో, లెర్న్ అంటే ఫస్ట్ ఏమి తెలుసుకోవాలి, ఫస్ట్ తెలిసినదేమి, ఏమి తెలుసుకోవాలి, ఏమి తెలుసుకున్నాను అనే చార్ట్ అండి అది. తర్వాత పిల్లల డైరీ. ఈ పిల్లల డైరీ అనేది పిల్లల ఆలోచనలు, అనుభవాలు, ఉద్వేగాల యొక్క సంకలనం. తర్వాత చెక్ లిస్ట్, విద్యార్థి లక్షణాంశాల ఉనికిని తెలియజేసేది. దీనే శోధనా సూచి. ఈ చెక్ లిస్టులు, ఈ రేటింగ్ స్కేల్ మనం ఎక్కువగా న్యూస్ పేపర్స్ లో చూస్తుంటామండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, నువ్వు ఆడవాళ్ళని గౌరవిస్తావు, ఇది నీ లక్షణం ఉందో లేదో అనేది చెక్ చేసుకోవడం. దానికి రేటింగ్ స్కేల్ ఉందండి, అదే ఆ లక్షణాంశం ఎంత పరిమాణంలో ఉంది అనేది ఇది నిర్ధారణ అంచనా. నువ్వు ఆడవాళ్ళని గౌరవిస్తావు, కొద్దిగా, చాలా, యావరేజ్, బిలో యావరేజ్, అస్సలు గౌరవించని, ఇలా ఈ ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ లో నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు చూడండి, అది ఎంత పరిమాణం అనేది మనకి తెలియజేస్తుంది. తర్వాత సాంఘికమితి విద్యార్థికి సమాజంలో ఉన్న సంబంధాలు గురించి తెలియజేస్తుంది. విద్యార్థికి సమాజంలో ఉన్న సంబంధాలను గురించి తెలియజేస్తుంది. ఈ సాంఘికమితిలో అందరితో కలిసి ఉండే వ్యక్తిని తారక అని, ఎవరితో కలవని వ్యక్తిని ఏకాకి అంటారండి. నెక్స్ట్ అనాక్డోటల్ రికార్డ్, విద్యార్థి ఉద్వేగాలను నమోదు చేసేది. ఇది 2 సార్లు చేస్తారు. ఇదైతే అనెక్డోటల్ ప్రజెంట్ స్కూళ్లలో లేదండి. నెక్స్ట్ క్యుములేటివ్ రికార్డ్, పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలు. ఇవన్నీ ఇంతకుముందు లెసన్లకు వైజ్ గా అట్లా చెప్పుకున్నాము. ఇక్కడ పాఠంతో పాటు బయట కార్యక్రమాలు కూడా ప్రగతిని నమోదు చేసేదే క్యుములేటివ్ రికార్డ్. నెక్స్ట్ వచ్చి పరిపృచ్ఛ అంటే మౌఖిక ప్రశ్నలకు ఉదాహరణ. ఇదేనండి ఇంటర్వ్యూ. ఇక్కడ మనకి మెయిన్ ఇంటర్వ్యూ చేయాలంటే స్నేహపూర్వమైన వాతావరణం అనేది ఉండాలి. తర్వాత మూర్తిమత్వ పరీక్షలు, రోషాక్ బ్లాక్ టెస్ట్, థిమాటిక్ అపెండిక్ టెస్ట్, చిల్డ్రన్ అప్రిషియన్సీ టెస్ట్, క్యాట్. ఇతివృత్త గ్రాహక పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష అంటారండి దీనిని. తర్వాత వచ్చి ప్రజ్ఞా పరీక్షలు, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్, విశ్ల నిష్పాదన పరీక్ష, పినేసం. ఈ రెండింటి గురించి మనం ఎలాగో సైకాలజీలో తెలుసుకుంటామండి. సహజ సామర్థ్యాల పరీక్షలు, ఇది కూడా సైకాలజీలోనే వస్తుందండి. డాట్, పీమ్యాట్. నెక్స్ట్ నిష్పాదన పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు, డ్రైవింగ్, డ్రాయింగ్, ఇవన్నీ నిష్పాదన పరీక్షలు. ఇక్కడితో మనకు మూల్యాంకనం అయిపోతుందండి. నెక్స్ట్ మనకి ఒక టాపిక్ CCE గురించి ఉంది. ఆ CCE గురించి తెలుసుకుందాం. CCE కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది ఎక్కడుందంటే మనకు విద్యా హక్కు చట్టం అధ్యాయం 5 సెక్షన్ 29లో సబ్ సెక్షన్ 2లో ఉందండి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, సమగ్ర అంటే ఆల్రౌండ్, అన్నింటిలో సర్వతోముఖాభివృద్ధి. మూల్యాంకనం గురించి ఇంతకుముందు తెలుసుకుందాం. మూల్యాంకనం 2 విధాలుగా FA, SA అన్న నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది FA 4 సార్లు పెడతారండి. 4 సార్లు ఎన్ని విద్యా ప్రమాణాలు అంటే 4 విద్యా ప్రమాణాలే ఉంటాయండి. ఆ 4 విద్యా ప్రమాణాలు ఏమంటే పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. ఇక్కడ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, పిల్లల్ని ఏదైనా దేని గురించి అయినా అడగడం, దాని గురించి వాళ్ళు ఏం రియాక్ట్ అయినా అని చూడడం. రాత అంశాలు అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయంటే డైరీ, పిల్లల డైరీ అవన్నీ వస్తాయండి. ఇది మనం తెలుగులో చూస్తాము.
తర్వాత ప్రాజెక్ట్ పని, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ పని, లఘు పరీక్షకి 20 మార్కులు, ప్రాజెక్ట్ పనికి 10 మార్కులు, రాత అంశాలకు 10, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనకు 10 మార్కులు. తరువాత ఎస్ఏ సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది 2 సార్లు జరుగుతుంది. S1, SA2. ఇందులో మాత్రం మ్యాథ్స్ కి సపరేట్ గా ప్రమాణాలు ఉన్నాయి, ఈవీఎస్ కి సపరేట్ గా ప్రమాణాలు ఉన్నాయి. మ్యాథ్స్ కి వచ్చే 5 ప్రమాణాలు, ఈవీఎస్ కి 6 ప్రమాణాలు ఉన్నాయి. మ్యాథ్స్ లో సమస్య సాధన 25, కారణాలు నిరూపణ 10, వ్యక్తపరచడం 5, అనుసంధానం 5, ప్రాతినిధ్యపరచడం 5, టోటల్ 50 మార్కులకు. విషయావగాహన 20, ఈవీఎస్ లో ప్రశ్నించడం పరికల్పనలు 5, ప్రయోగాలు క్షేత్ర పరిశీలన 5, సమాచార సేకరణ ప్రాజెక్ట్ 10, పఠన నైపుణ్యాలు 5, ప్రశంస జీవ వైవిధ్యం 5, టోటల్ 50. వీటికి సంబంధించి రాబర్ట్ స్టేక్స్ అనే ఒక అతను ఏం చెప్పాడంటే, వంటవాడు వంట రుచి చూస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం, ఇతరులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్తున్నాడు. తర్వాత మార్కులు, గ్రేడ్లు. గ్రేడ్ అనేది గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం, దానికి అర్థం మెట్టు. తర్వాత మార్కులు, గ్రేడ్లు 0 to 20 వస్తే సి గ్రేడ్, పూర్ అని, 21 to 25 బి గ్రేడ్, యావరేజ్, 26 to 35 బి ప్లస్ గుడ్, 36 to 45 ఏ వెరీ గుడ్, 46 to 50 ఏ ప్లస్ ఎక్సలెంట్. దీంతో మనకి మూల్యాంకనం అనే పాఠం అయిపోతుంది.